జిల్లా గంపలగూడెం మండలం కొనిజర్ల గ్రామంలో వైసీపీ మండల స్థాయి బూత్ కమిటీ విభాగ సమావేశం నిర్వహించింది. సమావేశంలో కూటమిపై విరుచుకుపడ్డారు వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఈ రెండేళ్లలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పనిచేయడం చూస్తే గర్వంగా ఉందన్నారు. ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసులు ప్రజానికానికి వ్యతిరేకంగా ముందుండి నడిపిస్తున్నారన్నారు. సూపర్ 6 హామీ లాంటి ఏ పథకాలు నెరవేర్చలేదని మండిపడ్డారు. అమరావతి అంటూ కమిషన్లు దండుకుంటున్నారని కామెంట్ చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ తో మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఆర్గానిక్ చైర్మన్లు తిరువూరు నియోజకవర్గం పరువు తీశారని ఫైర్ అయ్యారు. జగన్ అమరావతి ధీటుగా మావిగన్ ప్రకటించారన్నారు. 2029లో జగన్ సీఎం అయ్యాక ఎవరిని వదలమన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిగా గెలిచేది తిరువూరు నియోజకవర్గమేనని చెప్పారు అవినాష్. అందులోనే అమరావతిగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేద్దామని చెప్పిన మంచి ప్రపోజల్ చెప్తే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి ఆ రోజు నుంచి మైండ్ బ్లాక్ అయి నిద్ర పట్టకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. ఈ రోజుగా చూసా ఎంపీ ఉదయం మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. మా కర్మ ఈరోజు నీలాంటి ఎంపీ మా విజయం చేస్తే ఈరోజు నువ్వు వచ్చిన తర్వాత ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, ఎంపీ అంటే మట్టి ప్యాకెట్గా మార్చేసిన ఎంపీ ఉన్నారంటే కేవలం తిరువురులో కాదు, జగ్గేపేటలో కానివ్వండి, నందిగామలో కానివ్వండి, మైలవరంలో కానివ్వండి, లేకపోతే విజయవాడ నగరంలో కానివ్వండి, ప్రతి నియోజకవర్గం ద్వారా ఆయన చేసేది ఒకే ఒకటి దందా తప్పి ఇంకేమీ చేయిస్తాం. ఉంటే దేవాలయం భూముల మీద పడతారు, లేకపోతే మట్టి ఇసుక మీద పడతారు, మహిళలు ప్రయాస్ మీద పడతారు, పంచాయతీ చేస్తారు, లేకపోతే వ్యాపార వర్గం దగ్గర డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలి అని చెప్పని ప్రతి నిమిషంగా ఆలోచించి ఈరోజు విజయవాడ ఎంపీ పరువు, పార్లమెంట్ పరువు తీసిన ఎంపీ ఉన్నారంటే అది ఈరోజు చూపించింది. ఇలాంటి ఎంపీ మా సొంతం, మా దురదృష్టం. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చడం. పెన్షన్లు పెంపు లేదు, కొత్త వాళ్ళకి పెన్షన్